నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల ఇంకా దొరల పంచాయతీ మరో రూపంలో దర్శనమిస్తుంది. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో జనాన్ని దోచుకుని పెత్తనం చేసే ముఠాలు కనిపిస్తున్నాయి. వారి జులుం నుంచి బయటపడేందుకు స్థానికులు ఉద్యమించాల్సి వస్తోంది. అధికారులు ఇకనైనా చర్యలు తీసుకుంటారా లేదా? సాధారణంగా గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం ప్రజల ఆలనా పాలన చూసుకుంటుంది. సర్పంచ్ దీనికి ప్రతినిధిగా ఉండి కావాల్సిన వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో కొన్ని పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాలు నామమాత్రంగానే ఉన్నాయి. అక్కడ గ్రామీణ అభివృద్ధి కమిటీలుగా పిలిచే ఒక వ్యవస్థ మరో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆ కమిటీల ఆగడాలు నానాటికి శృతిమించిపోవడంతో పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాజిక బహిష్కరణలు, జరిమానాలతో మనోవేదనకు గురవుతున్నారు. సాధారణంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, ప్రజల మంచి చెడ్డలు చూసుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. ఆయా కులాలు, వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున కలిసి గ్రామ అభివృద్ధి కమిటీలు, వీడీసీలు ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి ఏకతాటిపై ఉండటం, ఆర్థిక, సామాజిక అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవడం కమిటీల లక్ష్యాలుగా ఉంటాయి. గ్రామాల్లో వివాదాలు, గొడవలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లాంటివి ఆ కమిటీల సమక్షంలోనే పరిష్కరించేలా నిర్ణయాలుంటాయి. దీనివల్ల ఇంటి గుట్టు బయటపడకుండా, పరువు, ప్రతిష్టలు గ్రామం దాటి వెళ్లకుండా చూసుకునే అవకాశముంటుంది. ఒక దశలో పోలీసులు, కోర్టుల జోలికి వెళ్లకుండా అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు చూపే పెత్తనం గ్రామాభివృద్ధి కమిటీ పెద్దల సొంతమనే చెప్పాలి. కమిటీలు నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్న గ్రామాలు కొన్ని శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నాయి. కానీ నిజామాబాద్ జిల్లాలోని కొన్ని పల్లెలు ఇలాంటి కమిటీల ఆగడాలతో వివాదాలకు నెలవుగా మారుతున్నాయి. నిత్యం గొడవలు, ఘర్షణలు, నిరసనలతో రచ్చకెక్కుతున్నాయి. ప్రజల మేలు కోరాల్సిన పెద్దలు డబ్బు సంపాదనే లక్ష్యంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమ పబ్బం గడుపుకోవడానికి విచ్చలవిడిగా అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు. ప్రతి వ్యాపారానికి, వస్తువుల అమ్మకానికి టెండర్లు వేసి మరీ డబ్బు రాబడుతున్నారు. చివరికి కులవృత్తుల వారు కూడా ఏడాదికి కొంత కప్పం కట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. వారికి ఎదురు ప్రశ్నించే వారిని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఆ వ్యక్తులకు కాని, వారి కుటుంబాలకు కాని ఎవరూ సహకరించవద్దు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా కులాలనే బహిష్కరించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. వారికి పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులేవి అందకుండా చూస్తున్నారు. కమిటీ ఆదేశాలు కాదని ఎవరైనా సహకరిస్తే వేలాది రూపాయల జరిమానాలు విధించడం, వివిధ రకాలుగా శిక్షించడం రివాజుగా మారింది. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితులు నేరుగా జిల్లా కేంద్రానికి తరలివచ్చి అధికారులతో మొరపెట్టుకుంటున్నారు. తాజాగా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ కు చెందిన గౌడ కులస్తులు గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై ఆందోళనకు దిగారు. ఈ గ్రామంలో కమిటీ వారు అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని గౌడ కులస్తులను బహిష్కరించారు. వారి కుటుంబాలపై ఆంక్షలు విధించారు. దీంతో వారంతా కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూరులో నిరసన ప్రదర్శన చేశారు. సాధారణంగా గ్రామంలో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే పంచాయతీ అనుమతి పొంది నిర్దేశిత పన్నులు, రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కానీ గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం సాగే పల్లెల్లో అధికారిక అనుమతులతో పాటు కమిటీ పెద్దల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. ఆ సమయంలో ఒక్కో వస్తువుకు ఒక్కో ధర నిర్ణయిస్తారు. కొబ్బరికాయ మొదలు కోడిగుడ్డు వరకు, కూల్ డ్రింక్స్ నుంచి కళ్ళు, మద్యం దుకాణాల వరకు వేలంపాట నిర్వహిస్తారు. ఆ గ్రామంలో ఎవరు ఏ వస్తువు విక్రయించాలన్నా వేలంలో పాల్గొని కమిటీకి కప్పం కట్టాల్సిందే. ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్, పాల్కొండ, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లి, మాక్లూర్, నందిపేట తదితర మండలాల్లో ఈ తంతు సర్వసాధారణంగా కనిపిస్తోంది. వీడీసీ వ్యవస్థని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
నామరూపం లేకుండా చట్టబద్ధం కానిది కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ కూడా వీడీసీ అనే వ్యవస్థ లేదు కాబట్టి ఈ వీడీసీ వ్యవస్థను రద్దు చేసి వీడీసీ వ్యవస్థను వాడుకొని ఎవరైతే దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ పైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ వీడీసీకి సంబంధించిన కార్యక్రమాలు జరగకుండా కలెక్టర్ గారు కానీ స్థానిక కమిషనర్ కానీ చర్యలు తీసుకోవాలని, ఎవరైతే వీడీసీ వ్యవస్థను పక్కదారి పట్టిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఈ సభాముఖంగా ఈ గౌడజనాట్లో పౌర సమితి మోగుదెబ్బ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాము. మహిళలను ఊళ్ళో నుంచి ఒక 100 మంది మహిళలు కుంకుమార్చన కూర్చున్నటువంటి వాళ్ళందట్లోకి వెళ్ళి మా మహిళలను గౌడ సంఘం మహిళలను బయటకు వెళ్ళగొట్టడము చాలా బాధాకరము. గుడి అందరము కలిసి కట్టుకున్నటువంటి గుడి ఇటువంటి దురాలోచన ఎందుకు వచ్చిందో మరి తెలియదు. వాళ్ళు గుళ్ళకి వెళ్ళగొట్టుడు చాలా ఈ రోజులలో ఇటువంటి ఆగడాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఇది ఒకదాటే లేదు, 6-3 డివిజన్లనే ఈ వీడీసీల పెత్తనం నడుస్తూ ఉన్నది. ఈ వీడీసీలను అరికట్టేదాకా మేము పోరాడుతూ ఉంటాము. ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ కలుపుకొని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలను, ఒక తాట యాదవులను, ఒక తాట గంగపుత్రులను, ఒక తాట ఎస్సీలను ఈ బహిష్కరించుడు, ఇటువంటి కొట్లాటలు పెట్టి మాది మాకే, మా వాళ్ళకు మాకే కొట్లాటలు పెడుతున్నటువంటి దుర్మార్గులు ఈ వీడీసీలు ఎత్తేస్తే గానీ 6-3 డివిజన్ బాగుపడది. ఆయా గ్రామాల పరిధిలో ఇసుక, మొర్రం, మట్టి, కంకర క్వారీల నిర్వహణ లాంటివి కమిటీల వారికి మరింత కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇసుక, మొర్రం, నల్లమట్టి తవ్వకాలు వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీని ద్వారా వచ్చే డబ్బుతో కమిటీ పెద్దలు జల్సాలు చేయడంతో వివాదాలు పెరుగుతున్నాయి. అనధికారికంగా ఏర్పాటైన కమిటీలు గ్రామాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న తీరుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.